హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. నాగబాబు గారు అనకాపల్లి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఇది జనసేన అని నేరుగా చెప్పలా, లేకపోతే నాగబాబు గారు కూడా ఎక్కడ చెప్పలా. ఒకవేళ ఆయనకి ఏమన్నా అలాంటి ఆలోచన ఉంటే దాన్ని మొగ్గలోనే ఎలా తుంచేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. అందుకని గబగబా తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ నుంచి వీళ్ళందరికీ ఫోన్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళకు 1500 వెబ్సైట్లు, ఒక 500-600 యూట్యూబ్ ఛానల్స్, ఒక 7-8 వేల ఇన్స్టా అకౌంట్లు, ఎఫ్బీ అకౌంట్లు ఉంటాయి. వాటన్నిటిలో కథనాలు మొదలైనాయి అన్నమాట. ఏమని, నాగబాబు గారు టీడీపీతో పొత్తు ప్రస్తావన లేనప్పుడు తాను ఎన్నికల్లో ఇంకా పోటీ చేయను, పార్టీకి మాత్రమే పనిచేస్తానని నాగబాబు గారు ఇంతకుముందు చెప్పారు. అది నిజమే. అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తుతో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తామన్న నమ్మకం ఉండటంతో ఆయన మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ జాగ్రత్తగా ఈ సెంటెన్స్ మనం చూడాలన్నమాట. టీడీపీతో పొత్తుతో ఎక్కడ పోటీ చేసినా జనసేన గెలుస్తుందన్న నమ్మకం వచ్చేసిందిట. అంటే సొంతంగా జనసేన గెలవదు అని చెప్పే ప్రయత్నం అనమాట. అంటే ఇంతకన్నా అరాచకం ఏముంటుంది? వెనకాల నుంచొని ఎన్నుపోట్లు అట్లా పదే పదే పొడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదంటే ఏమనుకోవాలి? ఏమన్నా ప్రకటన చేస్తే ఆయన చేస్తారు, పార్టీ ప్రెసిడెంట్గా ఆయన చేస్తారు, లేకపోతే ఆయన మాటగా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఏసి చైర్మన్ నారాయణ మనోహర్ గారు చేస్తారు. వీళ్ళిద్దరూ కాకుండా తెలుగుదేశం సోషల్ మీడియా అనకాపల్లిలో జనసేన అభ్యర్థిగా, అనకాపల్లి పార్లమెంట్ సీటుకి జనసేన అభ్యర్థిగా నాగబాబు గారిని నుంచోబెట్టేసింది. ఇంతేకాకుండా ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం స్థానాలను జనసేనకు సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా కేటాయించేసింది. ఆ స్థానాలకి అభ్యర్థులను కూడా సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఖరారు చేసింది. వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీష్ కుమార్కి కాకినాడ ఇస్తారని చెప్పేసి సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు అనకాపల్లి కూడా కావాలని పవన్ గారు అడిగారట. సో ఎక్కడ అనకాపల్లిలో టీడీపీకి అడ్డం వచ్చేస్తారో, వాళ్ళ క్యాండిడేట్కి అడ్డం వచ్చేస్తారో చూసి అక్కడ కరెక్ట్గా నాగబాబు గారు ప్రపోజల్ ఏదో మనసులో ఉన్నది తెలుసుకొని వీళ్ళు రాసేసి దాన్ని జాగ్రత్తగా చెడగొట్టే వ్యూహం. ఇంతకుముందు అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ గారు కూడా పోటీ చేశారు. సరే, ఇప్పుడు ఏంటి, అనకాపల్లి స్థానం కోసం టీడీపీలోనే చాలా పోటీ ఉంది. బైరి దిలీప్ చక్రవర్తి, ఈయన ఒక పారాచూట్ వేరే ప్లేస్ నుంచి అక్కడికి వచ్చి వాలారు. సో ఆయన వాలారు కాబట్టి ఆయనకి ఇచ్చేద్దాం, ఆయన ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పేసి ఇచ్చేద్దామని చెప్పేసి టీడీపీ బాగా ఆలోచన చేస్తుంది. అడారి కిషోర్ కుమార్ కూడా పోటీలో ఉన్నారు. ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, స్థానికుడిగా ఆ ప్రాంత వాసులకు పరిచయం బాగా. ఆ మాటకు వస్తే బైరి దిలీప్ చక్రవర్తి కానీ, నాగబాబు గారు కానీ స్థానికులు కారు. సరే, ఇంతకీ దిలీప్ చక్రవర్తికి చంద్రబాబు గారు సీటు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఈ సీటుకి మీరెవరూ అడ్డం రావద్దు అని చెప్పేసి ప్రత్యేకించి జనసేన పవన్ కళ్యాణ్కి పరోక్ష హెచ్చరిక జారీ చేయడం కోసం ఈ కథనాన్ని వండి మార్చారు. ఆ సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తానండి. వాళ్ళు రాసింది, టీడీపీతో ఎలాగో మనం పొత్తులో ఉన్నాం, ఎక్కడ పోటీ చేసినా మనం గెలుస్తాం. అంటే విడిగా పోటీ చేస్తే మీరు గెలవలేరా? జనసేన గెలవదా? అదే మీరు రాసే రాతల అర్థం? అంటే జనసేన క్యాడర్స్ యొక్క స్థైర్యాన్ని నిట్ట నిలువున నిలవరించే ప్రయత్నమా అది? ఎందుకండి ఈ రాతలు? థర్డ్ ఆల్టర్నేటివ్గా రాష్ట్రంలో జనసేన ఇండిపెండెంట్గా ఎమర్జ్ అవుతోంది. పెద్ద ఆయన హరిరామ జోగయ్య గారు అన్నట్టు 50-60 స్థానాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. తొలి దఫా 2.5 ఏళ్ళు పవర్ షేరింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు ప్రకటన చేసిన ఆ ప్రకటనకు అనుగుణంగా ఆయన నిలబడిన, ఎందుకంటే నమ్మటానికి లేదు ప్రకటనకిను. ఆ రోజుకి రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు గారి నాయకత్వాన్నే కోరుకుంటున్నారు, ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒక అనుభవజ్ఞుడు ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి తునాతునకలు చేసిన ఈ రాష్ట్రాన్ని తిరిగి జాగ్రత్తగా దాన్ని సరిదిద్ది మళ్ళీ సవ్యంగా ప్రపంచ పట్టణంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు తీసుకొచ్చేది ఒక చంద్రబాబు నాయుడు గారే, ఒక అబ్రహాం లింకన్, అలాగే ఆయన ఇంకా ఒక జార్జి వాషింగ్టన్, ఇంకా రకరకాలు వాటి మొదలవుతాయి. 170 దేశాల్లో ఆయన అభిమాన సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ మొదలెడతారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్కి ప్రమాదం పొంచి ఉంది, ఆయనకి ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఇట్లాంటి ఎత్తుగడలు. సరే, మళ్ళీ బ్యాక్ టు ఇక్కడికి వచ్చేస్తే బైరి దిలీప్ చక్రవర్తి ఒక ఇండస్ట్రియలిస్టు. ఆయన బాగా సొమ్ములున్న పార్టీ. సో మరి ఆయనతో నాగబాబు గారు పోటీ పడగలరా? ఎందుకంటే బైరి దిలీప్ చక్రవర్తి లాబీ చేస్తే నాగబాబు గారు ఆ లాబీ ముందు నిలబడలేరు కదా. ఇట్లాంటి సంఖ్యలు కల్పిస్తూ ఈ కథనాలు రాస్తున్నారు. నిజంగా
అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో చూస్తే కాపు ఓటింగ్ శాతం ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా బలంగా ఉంది. అండ్ శెట్టి బలిజలు ఉన్నారు, గౌరలు ఉన్నారు, అలాగే వెలములు, కొప్పుల వెలములు ఉన్నారు, బీసీ సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నాగబాబు వెంబడి నిలబడే అవకాశం ఉంది. సో జనసేన కమాండర్ ఇన్ చీఫ్ మీద జనాలకు నమ్మకం ఉంది కాబట్టి ఒక ట్రస్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాగబాబుకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మొగ్గలు ఎట్ట తుంచేయాలి? ఇదిగో ఇట్ట అనుకూల వార్తలు రాసి, ఇది చంద్రబాబు గారు రేపు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ జరిగితే చంద్రబాబు గారు ప్రస్తావన చేస్తానంట, బ్రదర్ ఏంటిది ఇలాంటి వార్తలు వచ్చేస్తున్నాయి, మనం ఏమనుకున్నాం, మనం పొత్తులో భాగంగా మన ఇద్దరం చెప్పేదాకా ఫైనల్గా ఏది బయటకు రాకూడదు కదా, మరి మీ తమ్ముడు మీ అన్నగారు నాగబాబు గారి పేరు మీరు సిఫార్సు చేశారు, ఆయన వెళ్ళి అక్కడ పనిచేసి చేసుకుంటున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయేంటి అని అడిగితే ఈయనేమో మాట పడలేరు, అమాయకుడు. వెంబడే ఆయన మొహం జేవురించేసుకొని ఎర్రగా మార్చుకొని బయటకు వచ్చేసి నాగబాబు గారిని మీ ప్రయత్నాల నుంచి విరమించుకోండి అని చెప్పినా చెబుతాడు. అట్లాంటి వాడు ఆవేశపరుడు, వేరే కల్మషం ఏమి ఉండదు, కానీ ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతాడు. చంద్రబాబు అండ్ కంపెనీ చేసే ప్రయత్నాలు ఈ రకంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వాస్తవంగా నాగబాబు గారు లాస్ట్ టైం నుంచిన చోట ఓడిపోయారు. ఈసారి అనకాపల్లి ఆయన గెలవచ్చు, దెర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ, తప్పే ఉంది. పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన, గెలవచ్చు, జనంతో కలివిడిగా ఉంటాడు, నయమే కదా. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ అనే ఒక్కరే పవర్ సెంటర్గా ఉన్నప్పుడు 2-3 పవర్ సెంటర్లు ఉంటే కానీ పార్టీలో డెమోక్రసీ ఉండదనే కాంగ్రెస్ ప్రిన్సిపల్ని జాగ్రత్తగా, మంచి ప్రిన్సిపల్ అది కాంగ్రెస్లో. ఎప్పుడు 4-5 పవర్ సెంటర్లు ఉంటేనే పెద్ద నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, కలివిడి గట్టుగా నిర్ణయాలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. సో నాగబాబు గెలిచే అవకాశం ఉంటా సరే, దాన్ని ఎలా చెడగొట్టాలి అనేది తెలుగుదేశం సోషల్ మీడియా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ కథనం వచ్చిందనమాట. ఇంతకీ ఏంటంటే ఇప్పటికే చింతకాయల విజయ్ కూడా అనకాపల్లి పార్లమెంట్ సీట్ కోసం పట్టుబడుతున్నారు, అయ్యన పాత్రుడు గారి అబ్బాయి. మరి ఆయన అడిగి, దిలీప్ చక్రవర్తి అడిగి, ఇప్పుడు నాగబాబు గారు కూడా అడిగితే, ముందర మా వాళ్ళ మధ్య నేను తెలుసుకోలేకపోతున్న మధ్యలో నాగబాబు గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక 5 ఏళ్ళు ఆగమనండి అని చెప్పినా, చంద్రబాబు గారు చెప్పినా చెబుతారు. అంటే అలా చెప్పించే ఒక వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, అనుకూల మీడియా క్రియేట్ చేస్తుంది. ఈయన మాట పడ్డు, కొంచెం ఈయనకి హ్యూమిలియేషనే, తప్పదు. కానీ అటువంటి ఒక వాతావరణాన్ని, ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలంటే తెలుగుదేశం సోషల్ మీడియాకి వెన్నతో పెట్టిన విద్య. అసలు నాలెడ్జ్ సెంటర్లో చెప్పేదే అదండి, అసలు కుట్రలు, కుతంత్రాలు, వీటిని ఎలా చాలా జాగ్రత్తగా ప్రజలందరికీ ధర్మబద్ధంగా కనపడేలా ఎలా చేయాలి, ఒక ఆలోచన రేకెత్తించి ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా చేయాలి. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అని భారతదేశపు గూఢచార వ్యవస్థ ఉంది. వాళ్ళ దగ్గర లేని ఎత్తుగడలు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్లో ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది అని రేపు అలాంటి ప్రచారం చేసినా చేస్తారు, వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. సో మొత్తానికి ఎట్లా అయితేనే నాగబాబు ఎంట్రీ తోటి అనకాపల్లి వ్యవహారం చాలా హాట్గా మారింది కాబట్టి, అండ్ దట్టు ఆయన ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నారు కాబట్టి ఆయనకి పవన్ కళ్యాణ్ గారి నుంచి హామీ ఇచ్చినట్టు, పవన్ కళ్యాణ్ గారి హామీ లభించినట్టుగా ఈ కథనాలు మొదలైనాయి. సరే నాగబాబు గారికి ఇస్తారో లేదో తెలియదు, కానీ ఇలా రాసి పుణ్యం కట్టుకుంటున్న ఈ తెలుగుదేశం సోషల్ మీడియా కథనాల పట్ల, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు అప్రమత్తంగా ఉండండి, తెలుగుదేశంలో ఏ కార్నర్ నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి మీ అన్ని కార్నర్స్ దగ్గర సెన్సార్స్ పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి. గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకోండి, పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, మీరేంటో నిరూపించుకోండి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు థర్డ్ ఆల్టర్నేటివ్. రేపొద్దున తెలుగుదేశం ఖచ్చితంగా మీ పాదాల దగ్గరికి వచ్చి, మీ డోర్ దగ్గరికి వచ్చి తలుపు తట్టి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ సపోర్ట్ మాకు కావాలి, ముందర మీరే ముఖ్యమంత్రి అని చెప్పించుకునేలాగా మీరు ప్రయత్నం చేయండి. ఇది జన సైనికుల కోరిక.